latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా ప్రకటించిన ప్రస్తుతం ఆ సినిమా అటకెక్కింది. బన్నీ అట్లీ మూవీతో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ సినిమా ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. బన్నీ ప్లేస్లో మరొక హీరో పేరు వినిపిస్తుంది. ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ సీన్ గుర్తొస్తుంది. ఆ పన్నీ సీన్ ఏంటో మనం కూడా చూసేద్దాం పదండి. అలా వైకుంఠపురం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. దీంతో మహేష్తో గుంటూరు కారం తీస్తూనే సెట్స్పై ఉండగానే అల్లు అర్జున్తో మూవీ ప్రకటించాడు. అప్పటికీ ఇంకా పుష్ప 2 రిలీజ్ కాలేదు. పుష్ప 2 ఇండియా వైడ్ రికార్డులు మోతెక్కించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ త్రివిక్రమ్ ప్రాజెక్టును బన్నీ పక్కన పెట్టి అట్లీతో మూవీకి రెడీ అయ్యాడు. అల్లు అర్జున్ అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్రివిక్రమ్, వెంకటేష్, రామ్ చరణ్తో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వెంకీ మూవీని ఇంకో వారంలో అనౌన్స్ చేస్తారని సమాచారం. గురూజీ బన్నీతో మైథలాజికల్ మూవీని ప్లాన్ చేసి స్టైలిష్ స్టార్ను కుమారస్వామిగా చూపించాలనుకున్నాడు. ఈ ప్రాజెక్టు చివరికి అటకెక్కి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిందని, కుమారస్వామిగా తారక్ నటిస్తున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బన్నీతో త్రివిక్రమ్ తీయాలనుకున్న మైథలాజికల్ మూవీని ముందు తారక్కే చెప్పాడు. గుంటూరు కారం ముందు ఎన్టీఆర్తో తీయాల్సిన సినిమా ఇదేనట. ఈ కుమారస్వామి కథ అటు ఇటు తిరిగి చివరికి ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి చేరింది. వెంకటేష్, రామ్ చరణ్ త్రివిక్రమ్ లైన్లో పెట్టడంతో బన్నీ మూవీ ఉండదని తేలిపోయింది. అట్లీ మూవీ తర్వాత బన్నీ హిందీ డైరెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, విసిగిపోయిన గురూజీ హీరోని మార్చాడని మరో కథనం పుట్టుకొచ్చింది. చూడాలి మరి ఈ కథ అనేది ఎవరికి సూట్ అవుతుందో, ఫైనల్గా గురూజీ ఎవరిని సెట్ చేస్తాడో. థ్యాంక్ యూ.